మొదటి సంవత్సరం ఫార్ములా ఈ రేస్ విజయవంతం కావడంతో రెండో ఏడాది కూడా ఎలాగైనా హైదరాబాద్లో నిర్వహించాలని తమ ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకున్నదని, అందులో భాగంగానే నిర్వహణ సంస్థ బ్యాంకు ఖాతాకు డబ్బులు పంపించామని చెప్పారు. ఇదే విషయాన్ని ఏసీబీ అధికారులకు వివరించారని తెలిపారు. ఇందులో అవినీతి ఎక్కడ ఉందని తాను అధికారులను ప్రశ్నిస్తే వారి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదని పేర్కొన్నారు. చిట్టినాయుడు సీఎం రేవంత్ రాసిచ్చిన పనికిమాలిన ప్రశ్నలనే పొద్దున్నుంచి ఇటుదిప్పి ఏసీబీ అధికారులు అడిగారు. ఒకవేళ ప్రభుత్వ పెద్దల నుంచి అరెస్ట్ చేయాలని ఒత్తిడి ఉంటే బేసిక్గా చేసుకోవచ్చని అధికారులు చెప్పారు. అవసరమైతే తెలంగాణ కోసం మరోసారి జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. రేవంత్ రెడ్డి ఉడత ఊపులకు భయపడేవారు ఎవరు లేరు, బీఆర్ఎస్లో లేరు. అక్రమ కేసుల్లో తమకు నోటీసులు రావడం సొంత పాత చింతకాయ పచ్చడిలా మారింది. మళ్ళీ చెప్తున్నా ఇదో లొట్టపీస్ కేసు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈడితే తనను 15 రోజులు జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందడం తప్ప ఇంకేమీ చేయలేరని అన్నారు. ఇది మొత్తంగా చూసుకున్నట్టయితే ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన ఘాటుగా స్పందించిన నేపథ్యం ఉంది. ఏసీబీ విచారణ ఎదుర్కొన్న అనంతరం ఆయన బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చాలా గట్టిగా మాట్లాడిన నేపథ్యం ఉంది.